హిమాలయ పర్వతాల మధ్యలో మంచుతో కప్పబడి ఉన్న పవిత్ర స్థలం కైలాసపర్వతం. అక్కడే పరమశివుడు ధ్యానంలో మునిగిపోయి ఉండేవాడు. ఆయన కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ సర్వలోకాలను గమనించేవాడు. ఆయనను కొందరు భయంకరుడిగా చూస్తారు, కొందరు కరుణామూర్తిగా భావిస్తారు. కాని ఆయన గురించి ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలున్నాయి. ఒకప్పుడు దేవతలందరూ పార్వతీదేవి దగ్గరకు వెళ్లి ఒక ప్రశ్న అడిగారు. అమ్మా, శివుడెప్పుడూ శ్మశానంలో ఎందుకుంటాడు? ఎందుకు భూతాలతో కలిసి తిరుగుతాడు? పార్వతీదేవి చిరునవ్వుతో చెప్పింది, మీకు కనిపించే శివుడు ఒక రూపం మాత్రమే. ఆయన అసలు స్వరూపం అర్థం చేసుకోవాలంటే హృదయం పవిత్రంగా ఉండాలి. రహస్యం 1. శివుని నిశ్శబ్దం. శివుడు ఎక్కువగా మాట్లాడడు. ఆయన నిశ్శబ్దం వెనుక గొప్ప అర్థముంది. ప్రపంచం గోలతో నిండిపోయినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండటం ఎంత ముఖ్యమో ఆయన చూపిస్తాడు. ఆయన డమరుకం ఒక్కసారి మోగితే సృష్టి ప్రారంభమవుతుంది. అదే డమరుకం శబ్దం ఓం నాదంగా మారి బ్రహ్మాండమంతా వ్యాపిస్తుంది. రహస్యం 2. గంగను జటాల్లో ధరించడం. భూమిమీద తుడిగే ముందు గంగదేవి శివుని జటాల్లో ప్రవహించింది. ఎందుకంటే గంగ ప్రవాహం భూమిని నాశనం చేసేది. శివుడు తన జటాల్లో ఆమెను ఆపి నెమ్మదిగా విడుదల చేశాడు. ఇది కేవలం కథ కాదు, మన కోపం, మన భావోద్వేగాలు కూడా గంగలాంటివే. వాటిని నియంత్రించడం శివుని బోధ. రహస్యం 3. శివుడు నీలకంఠుడు ఎలా అయ్యాడు? ఒకసారి దేవతలు అసురులు కలిసి పాలు సముద్రాన్ని మథించారు. అదే సముద్రమథన. ఆ సమయంలో హాలాహల విషం బయటికి వచ్చింది. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేయబోతుండగా శివుడు దాన్ని తాగాడు. ఆ విషం గొంతులో ఆగిపోవడంతో ఆయన కంఠం నీలంగా మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. ఇదొక గొప్ప త్యాగం, ఇతరుల కోసం బాధను స్వీకరించడం. రహస్యం 4. తలపై చందమామ. శివుని తలపై అర్ధచంద్రుడు ఉంటాడు. అది కాలచక్రానికి ప్రతీక. జీవితం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. పెరుగుదల, తగ్గుదల ఇవన్నీ సహజం. శివుడు మనకు చెప్పేది మార్పును అంగీకరించు. రహస్యం 5. నాగును ధరించడం. చాలామంది పామును చూసి భయపడతారు. కాని శివుడు నాగును తన మెడలో ధరించాడు. అది భయాన్ని జయించిన సూచన. మన భయాలను ఎదుర్కొంటే అవే మన బలంగా మారతాయి. ఒకరోజు ఒక చిన్న బాలుడు కైలాసానికి చేరుకున్నాడు. అతను పేదవాడే, కాని భక్తిగలవాడు. శివయ్యా, నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు అని అడిగాడు. శివుడు తన కళ్ళు తెరిచాడు. ఆయన చూపులో కరుణ ఉంది. నేను పరీక్షించను, నేను నీలో ఉన్న శక్తిని బయటకు తెస్తాను అన్నాడు. ఆ బాలుడు ఆశ్చర్యపోయాడు. అంటే నా కష్టాలు? అవి నీ ఎదుగుదల కోసం అని శివుడు సమాధానమిచ్చాడు. అప్పుడు పార్వతీదేవి కూడా అక్కడికి వచ్చింది. ప్రభూ, ఈ బాలుడికి ఒక వరమివ్వండి అని కోరింది. శివుడు చిరునవ్వుతో బాలుడికి చెప్పాడు, నీకు సంపద ఇవ్వను, కాని ధైర్యం, నిజాయితీ ఇస్తాను. అవే నీకు నిజమైన వరాలు. ఆ బాలుడు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కాని శివుడు ఇచ్చిన ధైర్యంతో ప్రతి సమస్యను ఎదుర్కొన్నాడు. చివరికి అతను గొప్ప వ్యక్తిగా ఎదిగాడు. శివుని అసలు రహస్యం. శివుడు కేవలం ఒక దేవుడు కాదు, ఆయన ఒక తత్వం. నాశనం చేసే శక్తి కూడా ఆయనదే, సృష్టించే శక్తి కూడా ఆయనదే. మనలోని చెడు అలవాట్లను నాశనం చేసి మంచి గుణాలను సృష్టించుకోవడం అదే శివతత్వం. మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసముంటారు, జాగారం చేస్తారు. కాని అసలు శివారాధన మన హృదయంలోని అహంకారాన్ని వదిలిపెట్టడంలో ఉంది. ముగింపు. పరమశివుడు శ్మశానంలో ఉంటాడు. ఎందుకంటే జీవితం నశ్వరమని గుర్తుచేయడానికి. ఆయన గంగను జటాల్లో ఉంచాడు, భావోద్వేగాలను నియంత్రించమని చెప్పడానికి. విషం తాగాడు, ఇతరుల కోసం త్యాగం చేయమని నేర్పడానికి. నాగును ధరించాడు, భయాన్ని జయించమని సూచించడానికి. శివుని గురించి ఎవరికీ తెలియని గొప్ప విషయం ఏమిటంటే ఆయన బయట కాదు, మనలోనే ఉన్నాడు. మన హృదయం పవిత్రంగా ఉంటే, మన ఆలోచనలు సత్యంగా ఉంటే, మన జీవితం ధర్మంగా ఉంటే అక్కడే శివుడు నివసిస్తాడు. ఓం నమః శివాయ.